హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో గోంగూరని హార్వెస్ట్ చేసిన గోంగూరతో పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా గోంగూరని హార్వెస్ట్ చేద్దాం. సో ఇదైతే 5th హార్వెస్ట్, అంటే మనం సీడ్స్ వేసుకున్నప్పటి నుంచి ఇది 5th హార్వెస్ట్. సో గోంగూర మంచిగా గుబురుగా కావాలంటే మనం మంచిగా హార్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం కట్ చేస్తూ ఉంటే గుబురుగా పెరుగుతుంది అండ్ మల్టిపుల్ బ్రాంచెస్ అనేది వస్తాయి. అండ్ ఈ గోంగూర కూడా చిన్న టబ్లో పెట్టాను. నార్మల్గా 100 రూపీస్ టబ్ ఉంటుంది కదా, దానికి హాఫ్ ఉంటుంది ఈ టబ్. సో చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అండ్ మనం కంటిన్యూగా హార్వెస్ట్ తీసుకోవాలంటే సో ఒక 2 టబ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒకటి హార్వెస్ట్ చేస్తే ఇంకోటి రెడీ అయిపోతుంది. సో మీరు కూడా గ్రో చేసుకోండి. గోంగూరని చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు గోంగూరని గ్రో చేసుకోవాలంటే ఎర్ర గోంగూర ఉంటుంది కదా, సో అది గ్రో చేసుకోండి. అది చాలా పుల్లగా అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కంపేర్ టు గ్రీన్ కలర్. ఇక్కడైతే పప్పుకి కావాల్సినంత గోంగూరని హార్వెస్ట్ చేసాము అండ్ ఇది బాస్కెట్ ఫుల్ వచ్చింది. అండ్ ఇలా హార్వెస్ట్ చేసాం కదా, సో మరి నెక్స్ట్ ఒక 2 వీక్స్కి మరి కొత్తగా చిగుళ్ళు వచ్చి మరి హార్వెస్ట్కి రెడీ అయిపోతుంది. సో ఈ గోంగూరకైతే ఒక్క కెమికల్ కూడా యాడ్ చేయలేదు, ప్యూర్ ఆర్గానిక్గా గ్రో చేసుకోండేదే. ఇప్పుడు గోంగూర పప్పుని ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో 2 కప్స్ కందిపప్పుని తీసుకొని ఒక 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని ఆ వాటర్ అన్ని పక్కనకి తీసేసుకోండి. కందిపప్పు క్వాంటిటీ మీ ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు. అండ్ ఇందులోకి కావాల్సినవి వెల్లుల్లి, ఆనియన్స్, చిల్లీస్, గోంగూర, టమాటోస్. అండ్ ఇందులోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తాము. సో ఇక్కడ ఒక 20 పచ్చిమిర్చి తీసుకున్నాము. సో మేము ఏదైతే తీసుకున్నామో పచ్చిమిర్చి ఇంత స్పైసీ ఉండదు, సో కొంచెం ఎక్కువ యాడ్ చేసాం. అండ్ కొంచెం గోంగూర కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి మంచిగా వాష్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ 4 టమాటోస్ని కూడా ఇలా 4 పీసెస్ లా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసేసుకోండి. టమాటోస్ కొంచెం పులుపు ఉంటాయి కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. గోంగూర కూడా పులుపు ఉంటుంది కాబట్టి ఒక 4 to 5 టమాటోస్ సరిపోతాయి. సో టమాటోస్ని కూడా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులోకి మనం ఏదైతే హార్వెస్ట్ చేసుకున్నామో గోంగూరని అది మంచిగా వాష్ చేసేసుకొని ఆ గోంగూర లీవ్స్ని యాడ్ చేసేసుకోండి. సో ఇక్కడైతే ఒక కట్ట గోంగూర తీసుకున్నట్టు, అంటే ఒక బాస్కెట్ అంత వచ్చింది గోంగూర. అండ్ ఈ గోంగూర అయితే చాలా పుల్లగా ఉంటుంది, ఎర్ర గోంగూర ఇది. యాడ్ చేసుకున్నాక ఇందులోనే కొంచెం చింతపండు, 1 ఆనియన్ స్లైసెస్ యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోనే వెల్లుల్లి కొన్ని యాడ్ చేసుకోండి. అండ్ రిమైనింగ్ మనం పోపు పెట్టుకున్నప్పుడు యాడ్ చేసుకుంటాము. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. అండ్ 1/2 స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఎలా అంటే ఇవన్నీ బాగా మునిగేటట్టు యాడ్ చేసుకోండి. మేమైతే ఒక 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసాము. వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని 2 to 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. 3 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా వెళ్ళాక చెక్ చేసుకోండి. ఇది మంచిగా కుక్ అయిపోయింటాయి. సో ఏమైనా ఎక్సెస్గా వాటర్ ఉంటే ఆ కట్ అంతా పక్కనకి తీసేసుకోండి. ఉన్న కట్టు అంతా పక్కనకి తీసేసుకొని పప్పు గిత్తి తీసుకొని మంచిగా స్మాష్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే మంచిగా కుక్ అయిపోయినాయి. సో ఇదైతే 3 విజిల్స్ వచ్చినాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాము. సో ఒకసారి మంచిగా పప్పు గిత్తితో స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకున్నాక కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. సో ఇది కొంచెం థిక్గా అనిపిస్తుంది. సో పప్పులో కట్టు తీసుకున్నాం కదా, అదంతా యాడ్ చేసేసుకోండి. ఈ స్టేజ్లో సాల్ట్ అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ వచ్చాక దీన్ని పోపు పెట్టుకుంటాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ గీ యాడ్ చేసుకోండి. ఇందులోనే పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోండి. ముందుగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోనే కొన్ని వెల్లుల్లి అండ్ 1 ఆనియన్ స్లైసెస్ యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇది ఆయిల్తో కాకుండా నెయ్యితో పోపు పెట్టుకోండి, చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఇంకో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి.
సో పప్పులోకి ఎప్పుడు కూడా ఆనియన్స్ అనేది కొంచెం బాగా రోస్ట్ అవుతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా రోస్ట్ అయినాక దీన్ని తీసుకొని పప్పులోకి యాడ్ చేసేసుకోండి. అంతే, గోంగూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోతుంది. సో చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఒక్కోరు ఒక్కోలాగా చేస్తారు. సో మేమైతే ఇలా చేస్తాము. చాలా మంచి ఫ్లేవర్‌తో చాలా అంటే చాలా బావుంటుంది. ఇది రైస్‌లోకి బావుంటుంది, రోటీస్‌లోకి బావుంటుంది, దోస, రాగి ముద్ద అన్నిట్లోకి చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు గానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు గానీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో అంతే గాయ్స్, నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.